నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. మనము ఇప్పుడు ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ పసుపు, తర్వాత మైదా పిండి, తర్వాత పంచదార, తర్వాత పాలు, తర్వాత కాటన్, తర్వాత మిర్చాల గింజలు, తర్వాత పుల్లలు, తర్వాత కుంకుమ, తర్వాత వైట్ బొట్టు. ఇవన్నీ కలిపి తయారు చేసే విధానం. కలిపి పసుపు ముద్దని తయారు చేయాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకోవాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా 9 బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నిటిని కలిపి వినాయకుడు తయారు చేసుకుందాం. ఇలాగా వెడల్పు చేసుకోవాలి. ఇలా షేప్ వచ్చేలా చేసుకోవాలి. దీని మీద ఇలా పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఇట్లా 2 హ్యాండ్స్ చేసుకుంటున్నాం. ఈ 2 హ్యాండ్స్ ఇలా చేసుకుంటున్నాం. 2 లెగ్స్, 2 హ్యాండ్స్ అంటించుకున్నాం. మళ్ళీ చెప్పు. ఇప్పుడు 2 లెగ్స్ అంటించుకుంటున్నాం. ఇప్పుడు 2 హ్యాండ్స్ పెట్టుకుందాం. ఒక హ్యాండ్ ఇట్లా పెట్టుకున్నాం, ఇంకో హ్యాండ్ లడ్డు పెట్టుకోవడానికి పెట్టుకుందాం. ఇప్పుడు వినాయకుడు తలకాయ పెట్టుకుందాం. ఇప్పుడు వినాయకుడికి దండం తయారు చేసుకుందాం. ఇప్పుడు తొండం పెట్టాం కదా, చెవులు పెట్టుకుందాం. కళ్ళ కోసం 2 విజయాలు తీసుకుందాం. కళ్ళు ఇప్పుడు మనం సెట్ చేసుకుందాం. మనం 2 కళ్ళు సెట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దంతాల కోసం 2 టిప్స్ని చేసుకుందాం. ఇప్పుడు వినాయకుడు ఫేస్ రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు కిరీటం పెట్టుకుందాం. ఇలా చేసి ఇక్కడ పెట్టి
మళ్ళీ ఇది పెట్టి ఇది ఇది రంగు చేసి ఇలా పెట్టాలి. వినాయకుడికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, వినాయకుడు రెడీ అయిపోయాడు. కాటన్ తీసుకొని ఇలా ఇలా జంజ తయారు చేయాలి. మనం కోసం వైట్ కలర్ బొట్టు తీసుకున్నాను. బొట్టుతో బొట్టు పెడతాం. వైట్ కలర్ బొట్టు పెట్టుకుందాం. ఇప్పుడు మూషికాన్ని తయారు చేసుకుందాం. ఇలా పెట్టేసి తోక 2 మీటర్స్ పెట్టటమే. ఇట్లా తయారు చేసుకుంటాం. లడ్డూలు చేయడానికి ప్లేట్ తయారు చేద్దాం. చిన్న చిన్న ఉండలు తీసుకొని చిన్న చిన్న లడ్డూలు చేద్దాం. మనం ఇంట్లో చేసుకున్న బాల్ గణేష్ రెడీ. అందరూ కూడా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి, బయట తెచ్చుకోకుండా. బయట తెచ్చిని ఎవరెవరో చేస్తారు, ఇంట్లో చేసుకుంటే బాగుంటాయి. బాల్ గణేష్ ఎలా ఉన్నాడు?